ఏపీలో లిక్కర్ కేసు ఏ విధంగా సంచలనంగా మారిందో మనం చూస్తున్నాం. సిట్ విచారణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు చాలామందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో అన్నీ తామై వ్యవహరించిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి, అదేవిధంగా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు కూడా తీసుకుంది. ఇదే సమయంలో ఈడీ ఈ కేసులో జోక్యం చేసుకోవడం మరో ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తులందరూ కూడా అరెస్ట్ చేశారంటే ఇంకా రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారని చెప్పేసి ఎల్లో మీడియాలో కోడెక్కుస్తుంది. గత కొద్ది రోజుల నుంచి తెగ హడావిడి మామూలు కూడా కాదు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఖాయమని చెప్పేసి ప్రచారం ఏ విధంగా చేస్తున్నారంటే నా సమయం కాదు పీక్. తాజాగా మీడియా సమావేశంలో ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ తాను విజయవాడలోనే ఉన్నాను, ఎవరు అడ్డుకుంటున్నారు, వెల్కమ్ అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అటు మంత్రివర్గ సమావేశ సమయంలో లిక్కర్ స్కామ్ పైన ఎవరు కూడా మాట్లాడవద్దు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులకి హుకుం కూడా జారీ చేశాడు. ఎవరు కూడా లిక్కర్ కేసు సంబంధించి ఎవరు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముందస్తు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఆయన కానీ మాట్లాడితే బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ దానివల్ల ఏమైనా సరే మాట్లాడొద్దు అన్నాడు, తెలియదు. అదేవిధంగా ఈ లిక్కర్ కేసు విచారణ అరెస్టుల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూనే పోతున్నాడు. అనేక విషయాలు కూడా చెప్పాడు. లిక్కర్ కేసులో సీఎంఓకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఓకు ఒక ఫైల్ వచ్చింది, ఒక సంతకం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిరూపించగలరా అని చెప్పేసి సవాల్ కూడా విసిరాడు. అసలు ధనంజయ రెడ్డి ఎక్సైజ్ వ్యవహారాలు పర్యవేక్షించలేదు కదా. మరోవైపు లిక్కర్ కేసు విచారణలో భారీగా లావాదేవీలకు సంబంధించి ఆధారాలు దొరికినట్టు కథనాలు ప్రచురితం అవుతున్నాయి కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం పైన ఎలాంటి ఆధారాలు ఉన్నాయనేది ఇప్పుడు కీలకంగా మారిపోయింది. మద్యం వ్యవహారాల్లో తాను ఎక్కడా సంతకం చేయలేదని చెప్పేసి చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా వస్తున్నటువంటి ఆరోపణలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పేసి సంకేతాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. అయితే కేసులో ఇప్పటికే కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, వాసుదేవ్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి సిద్ధపడతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు దాని మీద రాజకీయ ప్రభావం కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వారిచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా అరెస్ట్ చేస్తే న్యాయస్థానంలో ఎంత మేర బలంగా నిలబడతాయనేది కూడా ఇక్కడ కీలకం. ఏపీలో 3 పార్టీల కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వంటి అంశాలు 3 పార్టీల అభిప్రాయం కూడా చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ద్వారా రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాల మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ చెప్పాలంటే బీజేపీ ముఖ్య నేతలతో ఈ అంశం మీద చర్చించిన వేళ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం మీద ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచించినట్లు కూడా తెలుస్తుంది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదనేది కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ప్రజాస్పందన మీద అంచనా కూడా వేస్తున్నారు వాళ్ళంతా కూడా. దీంతోనే పూర్తి స్థాయి ఆధారాలు భవిష్యత్ పరిణామాల మీద ఒక స్పష్టతకు వచ్చిన తరువాతనే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ విషయంలో నిర్ణయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూటమి నాయకులే భావిస్తున్నారు. మరి ముందు ఏ విధంగా ఉంటుందో చూడాలి.